వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ. ఈరోజు మనం పోలినోమియల్స్ 10th క్లాస్ సెకండ్ చాప్టర్ ఒక ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం ఈ వీడియోలో. దీనిలో మనం టోటల్గా 30 బిట్స్ రెడీ చేస్తున్నాము. ఆ 30 బిట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ బిట్ ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే, ఇఫ్ 1 జీరో ఆఫ్ ది క్వాడ్రాటిక్ పోలినోమియల్ x² + 3x + k is 2, దెన్ ద వాల్యూ ఆఫ్ k. ఒక క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఇచ్చేసి మనకి క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఇచ్చేసాడు, x² + 3x + k ఇచ్చేసి దాని ఒక 1 జీరో ఇచ్చేసాడు. k వాల్యూ ఏంటి? ఇక్కడ k అనేది కాన్స్టెంట్ కాదు కదా, ఒక వేరియబుల్. కాబట్టి వేరియబుల్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ మార్క్. ఎలా చేయాలి దీన్ని? మనం ఎలా రాసుకోవచ్చు అంటే, p ఆఫ్ x ఈక్వల్ x² + 3x + k ఈక్వల్ 0గా రాయవచ్చు మనం. అదే ఈ 2 అనేది x బదులు మనం సబ్స్టిట్యూషన్ చేస్తే p ఆఫ్ 2 ఈక్వల్ 8 అవుతుంది. 2² + 3 ఆఫ్ 2 + k ఈక్వల్ 0 అవుతుంది. అయితే 2² అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 4 + 3 2 6 + k ఈక్వల్ ఎంత అవుతుంది? 0. సో ఇప్పుడు 4 + 6 ఎంత? 10. అంటే 10 + k ఈక్వల్ ఎంత అవుతుంది? 0. సో k ఈక్వల్ ఎంత అవుతుంది? అప్పుడు k ఈక్వల్ -10 అనేది ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. గివెన్ దట్ 2 ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పోలినోమియల్ ax³ + bx² + cx + d ఆర్ 0, దెన్ థర్డ్ జీరో ఈజ్. మీకు ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఒక క్యూబిక్ పోలినోమియల్ ఇచ్చేసాడు, దానిలో 2 జీరో వాల్యూ ఎంత ఇస్తాడు? 0. అయితే థర్డ్ జీరో ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు. క్యూబిక్ పోలినోమియల్ ఇచ్చినప్పుడు జీరోస్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి తెలుసు? ఆల్ఫా ప్లస్ సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ చేయడానికి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ ఎంత అవుతుంది మనకి? -b/a అని తెలుసు. దీనిలో 2 జీరో వాల్యూ ఎంత ఇస్తాడు? ఈ 2 వాల్యూ ఎంత ఇస్తాడు? 0. ఇది 0, ఇది 0. అయితే థర్డ్ వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు ఇక్కడ. ఎంత అవుతుంది? -b/a. ఇది 0 అయిపోయింది. అయితే గామా వాల్యూ ఏంటి అవుతుంది ఇక్కడ? -b/a. ఆన్సర్ అనేది బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఇఫ్ వన్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పోలినోమియల్ k-1 ఆఫ్ x² + kx + 1 ఈజ్ -3, దెన్ ద వాల్యూ ఆఫ్ k వాల్యూ అడుగుతున్నాడు ఇక్కడ మనకి. చూడండి, సేమ్ ముందు లాంటిదే క్వశ్చన్, కానీ ఇక్కడ k-1 x² ఇచ్చాడు. ఈ -3 అనేది x దగ్గర మనం సబ్స్టిట్యూషన్ చేస్తే, x ప్లేసెస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి k వాల్యూ వస్తుంది. సేమ్ సెకండ్ క్వశ్చన్ లాంటిదే. దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే k వాల్యూ 4/3. ఇది మీరు చేసుకోండి, -3 సబ్స్టిట్యూషన్ చేసుకుని మీరు చేయండి. k వాల్యూ ఎంత వస్తుంది? 4/3. ఓకే, నెక్స్ట్ బిట్. ఏ క్వాడ్రాటిక్ పోలినోమియల్ హూస్ జీరోస్ ఆర్ -3 and 4. 2 జీరోస్ ఇచ్చేసాడు, అంటే ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు మనకి -3, బీటా వాల్యూ ఇచ్చేసాడు 4. అయితే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఏంటి? క్వాడ్రాటిక్ పోలినోమియల్ మనకి ఫైండ్ చేయమంటున్నాడు. క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఫైండ్ చేయడానికి మనకి ఫార్ములా తెలుసు. ఏంటి? x² - x ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ 0. మనకి ఈ ఫార్ములా తెలుసు. అయితే ఇక్కడ ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా మనకి కావాలి, ఆల్ఫా ఇంటూ బీటా కావాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ చేయండి. -3 + 4 ఎంత అవుతుంది? +1. అదే ఆల్ఫా ఇంటూ బీటా ఎయిట్ అవుతాయి. -3 4 -12. అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. x² మైనస్ x ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1, అంటే 1x అయిపోయింది. ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఎంత అయింది? -12. ఇది క్వాడ్రాటిక్ పోలినోమియల్. ఎక్కడ ఉంది చూడండి. ఏ రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఒక నెగిటివ్, ఒక పాజిటివ్ వచ్చింది.
ఇక్కడ 2 పాజిటివ్ వాల్యూసే. బి ఆప్షన్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ డి ఆప్షన్ 2x² వస్తుంది, ఇది రాంగ్. మనకి మిగిలింది ఏంటి? సి. ఇది సి కూడా మనకి 2 ఎల్సియం తీసి చేసామనుకోండి ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్. ఇఫ్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పోలినామియల్ x² ప్లస్ a ప్లస్ 1 ఆఫ్ x ప్లస్ b ఆర్ 2 and -3. ఒక క్వాడ్రాటిక్ పోలినామియల్ ఒక జీరో ఇచ్చాడు 2 and -3. ఆ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఏంటి? x² ప్లస్ a ప్లస్ 1 ఆఫ్ x ప్లస్ b. ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఇచ్చేసి దీనిలో 2 0 ఇచ్చేసాడు. మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ a అండ్ b వాల్యూ ఎంత అనేది ఇక్కడ అడుగుతున్నాడు. ఎలా ఫైండ్ చేయాలంటే మనకి ఇక్కడ 2 zeros ఆల్ఫా వాల్యూ ఇస్తాడు 2 అండ్ బీటా వాల్యూ ఇచ్చేసాడు -3. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి ఫైండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఏడవుతుంది 2 ప్లస్ ఆఫ్ -3. 2 ప్లస్ ఆఫ్ -3 ఏడవుతుంది ఆన్సర్. ప్లస్ అండ్ -3 నుంచి 2 తీస్తే -1 ఆన్సర్. అదే ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ చేయడానికి ఫార్ములా మనకి ఏంటి తెలుసు? ఆల్ఫా ఇంటూ బీటా ఫైండ్ చేయండి. 2 3 -6. అదే ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి మనకి తెలుసు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ చేయడానికి, క్వాడ్రాటిక్ పోలినామియల్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి తెలుసు? x² - x ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మనకి ఏంటి తెలుసు? x² చూడండి -1 ఇక్కడ మైనస్ ఉంది అంటే ప్లస్ ఎక్స్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏంటి అవుతుంది? -6 అయింది. ఇప్పుడు దీనికి ఇక్కడ ఇచ్చిన దానికి మనం కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్స్ కంపేర్ చేయండి. మనకి ఏంటి అవుతుంది? ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1. సో ఇక్కడ a ప్లస్ 1 ఈక్వల్ ఏటవుతుంది? 1 అయిపోతుంది. సో +1 అటు సైడ్ వెళ్తే ఏటవుతుంది? -1 అయిపోయింది. a ఈక్వల్ 1 - 1 ఈక్వల్ 0. అంటే ఇక్కడ ఏ వాల్యూ మనకి ఎంత వస్తుంది? 0. అదే చూడాలి మనకి a ఈక్వల్ ఎంత? 0. ఇక్కడ a ఈక్వల్ 0 మైనస్ కాదు, a ఈక్వల్ 0. సో a ఈక్వల్ 0 ఇక్కడ ఉంది కాబట్టి b వాల్యూ ఎంత రావాలి? -6. అంటే ఆప్షన్ ఏంటి అయి ఉంటుంది ఇక్కడ? బి వాల్యూ మీరు ఫైండ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ పోలినామియల్స్ హ్యావింగ్ జీరోస్ ఏజ్ -2 and 5. -2 5 అనేది 2 zeros ఇచ్చేసి దీనికి ఎన్ని పోలినామియల్ ఫైండ్ చేయవచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్. నంబర్ ఆఫ్ పోలినామియల్ అంటే ఎప్పుడైనా మనకి ఎలాగే ఇచ్చినప్పుడు దాని ఆన్సర్ ఏట్ అవుతాయి అంటే మోర్ దెన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నేను అది ఏటేట్ అనేది ఇచ్చిన దానికి ఏటేట్ అవుతాయి అనేది నేను కొన్ని రాస్తాను చూడండి. ఫస్ట్ పోలినామియల్ ఏట్ అవుతాయి అంటే దీనిలో x² - 3x -10. నెక్స్ట్ సెకండ్ వన్ ఏట్ అవుతాయి అంటే 2x² - 6x -20 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 1/2x² -3/2x -5. ఫోర్త్ వన్ ఏట్ అవుతాయి అంటే ఫోర్త్ పోలినామియల్ 3x² -9x -30. ఈ ఫోర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఫామ్ చేయవచ్చు ఇచ్చిన ఈ 2 zeroలో. ఇఫ్ వన్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పోలినామియల్ x³ + ax² + bx + c ఈజ్ -1. ఒక క్యూబిక్ పోలినామియల్ ఒక 1 0 ఇచ్చేసాడు -1. దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అదర్ 2 zeros అని అడిగాడు. దీనికి ఏడ్ చేయాలంటే మీరు క్యూబిక్ పోలినామియల్ ఏటి ఇస్తాడు రాసేయండి. ఫస్ట్ x³ + ax² + bx + c. ఈ -1 ఈ x ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు ఏటి వస్తాయంటే మనకి -1 + a - b + c ఇది వస్తుంది. దీని ఈక్వల్ 0. దీన్ని మనం ఆర్డర్లో రాస్తే సి కావాలి కాబట్టి సిగా మనం సి వాల్యూ రాస్తే
సి ఈక్వల్ ఎయిట్ అవుతుంది 1 మైనస్ ఏ ప్లస్ బి అయిపోతుంది. సో దీనికి మనం పాజిటివ్ వాల్యూ ఫస్ట్ రాస్తే ప్లస్ బి అవుతుంది. ఫస్ట్ ఎయిట్ రాయవచ్చు, మనం ప్లస్ బి రాయవచ్చు. సి ఈక్వల్ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ 1గా రాయవచ్చు. అదే ఆన్సర్ ఎయిట్ అవుతుంది చూడండి. ఇది మైనస్ బి ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ 1. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ బిట్. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ జీరోస్ దట్ ఏ లీనియర్ పోలినోమియల్ హ్యావ్? నంబర్ ఆఫ్ జీరోస్, దేని యొక్క నంబర్ ఆఫ్ జీరోస్ అడుగుతున్నారు? లీనియర్ పోలినోమియల్. లీనియర్ పోలినోమియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ 0. మనకి దీని యొక్క లీనియర్ పోలినోమియల్ యొక్క జనరల్ ఫామ్ తెలుసు. దీని యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది చూడండి, 1. మనకి తెలుసు ఒక పోలినోమియల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుంది, దానికి అన్ని జీరోస్ వస్తుంది. అంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ 1 కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటుంది? 1. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. వాట్ ఈస్ ద నంబర్స్ ఆఫ్ జీరోస్ దట్ ఏ క్వాడ్రాటిక్ పోలినోమియల్? దేనిది అడిగాడు ఇక్కడ? నంబర్ ఆఫ్ జీరోస్ క్వాడ్రాటిక్ పోలినోమియల్. క్వాడ్రాటిక్ పోలినోమియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి తెలుసు మనకి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ 0. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది చూడండి, 2. సో దీనికి ఎన్ని జీరోస్ ఉంటుంది? 2 జీరోస్ ఉంటుంది. ఆన్సర్ ఈజ్ సి. ఇక్కడ అడిగాడు క్వశ్చన్ ఏంటి? క్యూబిక్ పోలినోమియల్. క్యూబిక్ పోలినోమియల్ యొక్క జీరోస్ అడుగుతున్నాడు. క్యూబిక్ పోలినోమియల్ జనరల్ ఫామ్ మనకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. సో ఇక్కడ జీరోస్ కూడా ఎంత ఉంటుంది? 3a. ఆన్సర్ ఏంటి అవుతుంది? డి ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ ఏంటి చూడండి? ఏ క్వాడ్రాటిక్ పోలినోమియల్ హూస్ జీరోస్ -4 అండ్ -5. 0 ఇస్తాడు మీకు చూడండి, ఆల్ఫా వాల్యూ ఇస్తాడు -4, బీటా వాల్యూ ఇచ్చేస్తాడు మీకు -5. ఈ రెండు ఇచ్చేసి ఎయిట్ ఫైన్ చేయమంటున్నాడు. క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఎయిట్ అవుతాయి మీకు ఫైన్ చేయమంటున్నాడు. క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఫైన్ చేయడానికి మనకి ఫార్ములా తెలుసు ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ 0. ఇది మన ఫార్ములా తెలుసు క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఫైన్ చేయడానికి. ఈ ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి, ఆల్ఫా ఇంటూ బీటా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి, మీకు వచ్చేస్తాయి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఫైన్ చేయడానికి ఫార్ములా మనకి ఏంటి తెలుసు? -5 ప్లస్ ఆఫ్ -4 8 అవుతాయి. -5 -4 8 అవుతాయి -9. ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? ఆల్ఫా ప్లస్ బీటాది -9. అదే ఆల్ఫా ఇంటూ బీటాది ఎంత వస్తుంది? -20. సబ్స్టిట్యూషన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ -9 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, 9x అవుతుంది. ఇక్కడ -8 అవుతుంది, 20 అవుతుంది. ఎక్కడ ఆప్షన్ ఉంది చూడండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9x -20 ఎక్కడ ఉంది? డి ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఇక్కడ ద జీరో ఆఫ్ ది క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 99x ప్లస్ 127 ఆర్. ఇక్కడ మీకు ఒక క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఇచ్చేసి దానికి జీరోస్ ఎలాగ ఉంటుంది? పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, లేకపోతే 1 పాజిటివ్ ఇంకొక నెగిటివ్ ఉంటుందా అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అవుతాయి అంటే బోత్ ఆర్ నెగిటివ్. ఆన్సర్ ఈజ్ బోత్ ఆర్ నెగిటివ్. ఇది ఇక్కడ ఒక కండిషన్ గుర్తుంచండి ఎప్పుడైనా. ఇఫ్ ఆల్ ది కోఎఫిషియంట్ హ్యావ్ ద సేమ్ సైన్ దెన్ ద జీరోస్ ఆఫ్ దట్ పోలినోమియల్ విల్ బి నెగిటివ్. సేమ్ సైన్ ఉన్నప్పుడు, ఒక కోఎఫిషియంట్ ఒక సైన్ సేమ్ సైన్ ఉన్నప్పుడు దాని యొక్క జీరోస్ ఎలాగో నెగిటివ్ ఉంటుంది. ఆన్సర్ ఈజ్ నెగిటివ్. బోత్ ఆర్ నెగిటివ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నెగిటివే. ఇక్కడ ఒకవేళ రెండు మైనస్ ఉంటే కూడా అప్పుడు కూడా ఏటవుతుంది? ఆన్సర్ అనేది నెగిటివే. సో ఆన్సర్ ఏటవుతుంది? బి ఈజ్ ఆన్సర్. ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ కే అనేది అడుగుతున్నాడు. ఇక్కడ 0 ఇస్తాడు. ఓకే, దీని ఆన్సర్ ఏటవుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్.
ఇక్కడ కెనాట్ బోత్ బి పాజిటివ్. ఆన్సర్ ఈజ్ కెనాట్ బోత్ బి పాజిటివ్. ఆన్సర్ ఏ ఈజ్ రైట్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్. నెక్స్ట్ బిట్. The zeros of x square minus 2x minus 8 are x square minus 2x minus 8 ఒక జీరోస్ ఫైండ్ చేయమంటున్నాడు. స్ప్లిట్టింగ్ మెథడ్లో మనం దీనికి ఫైండ్ చేయాలి. ఏంటి ఆన్సర్ ఎలా మనం చేయొచ్చు చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈక్వల్ 0. దీనికి ఎలా రాయవచ్చు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2x మైనస్ 8 ఈక్వల్ 0. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ కామన్ తీయవచ్చు. ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది మనకి ఎక్స్ మైనస్ 4. ఇక్కడ కూడా ప్లస్ 2 కామన్ తీస్తే ఇక్కడ మిగిలింది ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ 0. అదే ఇక్కడ చూడండి 8 అవుతుంది. ఎక్స్ మైనస్ 4 కామన్ ఉంది. ఎక్స్ మైనస్ 4 కామన్ తీసేస్తే మనకి రిమైనింగ్ ఇక్కడ మిగిలింది ఎక్స్, ఇక్కడ 8 మిగిలింది ప్లస్ 2 ఈక్వల్ 0. అంటే ఇప్పుడు 8 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ 4 అయిపోయింది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 8 అవుతుంది, మైనస్ 2 అయిపోయింది. ఓకే, ఎక్స్ ఈక్వల్ 4 అండ్ మైనస్ 2 అనేది 4 మైనస్ 2. బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఇఫ్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ పోలినోమియల్ ఇంటర్సెక్ట్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ద 3 పాయింట్స్. ఒకవేళ మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్లో 3 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే దానికి ఎన్ని జీరోస్ ఉంటుంది అని అడిగాడు. 3 జీరోస్ ఉంటుంది. ఎన్ని జీరోస్ ఉంటుంది? 3 జీరోస్ ఉంటుంది. ఓకే, గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్లో ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ అయితే అన్ని జీరోస్ ఉన్నట్టు. ఇక్కడ 1 2 3 4 జీరోస్ ఇప్పుడు ఉన్నట్టు. జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 27 ఆర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 27కి జీరోస్ ఏంటి అనేది అడుగుతున్నాడు. ఈక్వల్ 0 రాయండి. మైనస్ 27 అలా అటు సైడ్ వెళ్తే 8 అవుతుంది, ప్లస్ 27. ఓకేనా, ఎక్స్ రూట్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 8 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ రూట్ 27 అయింది. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ఈక్వల్ 8 అవుతుంది. అప్పుడు 3 రూట్ 3 రాయవచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 3 రూట్ 3 రాయవచ్చు. ఓకే, 27కి ఎలా రాయవచ్చు అంటే 3 ఇంటూ 3గా రాయవచ్చు. ఈ 2 3 నుంచి రూట్లు ఉంటాయి కదా, ఈ 2 3 నుంచి 1 3 బయటకు వచ్చేస్తుంది, 1 3 రూట్లు ఉండిపోతాయి. సో ప్లస్ ఆర్ మైనస్ 3 రూట్ 3 అనేది ఆన్సర్. బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినోమియల్ ఒక డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు, డి గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు అంటే ఇక్కడ ఏంటి డిస్క్రిమినెంట్ ఏంటి మనకి తెలుసు. బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు దెన్ ద పోలినోమియల్ హ్యాస్, దాని ఆ పోలినోమియల్ ఒక జీరోస్ ఎలాగా ఉంటుంది? 2 రియల్ రూటా, 2 ఈక్వల్ రూటా, లేకపోతే నో రియల్ రూటా అనేది ఇక్కడ క్వశ్చన్. ఏంటి ఆన్సర్ ఉంటుంది? 2 రియల్ రూట్, 2 అండ్ అన్ఈక్వల్ రూట్ కూడా ఉండొచ్చు. అంటే ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది పోలినోమియల్ పి ఆఫ్ ఎక్స్ హూస్ గ్రాఫ్ ఈజ్ గివెన్. ఒక గ్రాఫ్ ఇక్కడ ఇచ్చేసాడు చూడండి. మీకు ఆ గ్రాఫ్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది మీకు అడుగుతున్నాడు. ఇప్పుడే చెప్పాను కదా, ఎక్స్ యాక్సిస్కి ఎన్ని టైమ్స్ ఇంటర్సెక్ట్ అయి ఉంటుంది అన్ని జీరోస్ ఉన్నట్టు. ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇంటర్సెక్ట్ అయిందో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 1 టైం, నెక్స్ట్ ఇక్కడ 2 టైమ్స్, ఇది 3rd టైం. అంటే ఎన్ని టైమ్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది? 1 2 3 టైమ్స్. అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నట్టు? 3. బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్ ఏ ఏంటి ఇచ్చాడంటే మనకి నంబర్ ఆఫ్ మ్యాక్సిమం జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పోలినోమియల్ ఈజ్ 3. క్యూబిక్ పోలినోమియల్కి జీరోస్ ఎన్ని ఉంటుంది? 3 కదా, హైయెస్ట్ పవర్ 3 కాబట్టి 3 ఉంటుంది. ఇది రైట్. స్టేట్మెంట్ ఏ ఈజ్ రైట్. నెక్స్ట్ స్టేట్మెంట్ బి. జీరో ఆఫ్ ఏ లీనియర్ పోలినోమియల్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ -2 అన్నాడు. ఎక్స్ మైనస్ 2 ఈజ్ -2 అట. ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ 0 చేయండి. -2 ఇటు సైడ్ వస్తే 8 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ 8 అవుతుంది, +2 అయిపోతాయి. అంటే ఇక్కడ స్టేట్మెంట్ బి ఈజ్ రాంగ్. ఆప్షన్ 8 అవుతాయి. చూడండి ఆప్షన్ ఎలాగే ఇచ్చాడు.
బోత్ ఏ అండ్ బి ఈజ్ ట్రూ కాదు, అవలేదు మనకి, ఇది రాంగ్ అయిపోయింది. ఏ రైట్ అయింది, బి ఫాల్స్ అయిపోయిందా చూడండి. ఏ రైట్ బి ఫాల్స్, అంటే ఇక్కడ మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, ఇది రైట్, ఈ ఆప్షన్ ఈజ్ ఇది రైట్. స్టేట్మెంట్ ఏ టీచర్ చూడండి, డిగ్రీ ఆఫ్ 7x + x² - 1 ఈజ్ 1 అన్నాడు. దీనిలో డిగ్రీ ఎంత చూడండి, డిగ్రీ అంటే నేను ఏంటి చెప్పాను, హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుంది అదే డిగ్రీ అవుతుంది. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటి చూడండి 2, అంటే ఇక్కడ 2 అవ్వాలి, డిగ్రీ ఎంత అవ్వాలి 2 అవ్వాలి, కానీ ఏంటి ఇచ్చాడు ఇక్కడ 1 ఇచ్చాడు, అంటే స్టేట్మెంట్ 1 రాంగ్ అయిపోయింది. స్టేట్మెంట్ బి చూడండి, ద షేప్ ఆఫ్ ఇట్ యూ షేప్స్ 2 ఇచ్చేసి దానికి పరవలా అంటారా అని అడిగాడు. ఎస్ రైట్, వీటికి అప్పర్ పరవలా అండ్ డౌన్ పరవలా అంటారు, అంటే ఆప్షన్ ఏ రాంగ్ అయిపోయింది, ఆప్షన్ బి అనేది ఏటైంది రైట్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ ఫాల్స్, ఆప్షన్ బి ఈజ్ దిస్ ఈజ్ రైట్ ఆన్సర్, సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ఈ చూస్ ది కరెక్ట్ మ్యాచింగ్ కూడా మీకు ఇస్తుంటాడు ఎగ్జామ్లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు 8 ఇచ్చాడు. ఇఫ్ 0 ఆఫ్ క్యూబిక్ పోలినామియల్ ax³ + bx² + cx + d ఆర్ ఆల్ఫా బీటా గామా. 3 zeros ఉంటాయి కదా క్యూబిక్ పోలినామియల్కి, ఆ 3 zeros ఇచ్చేసి దాన్ని బేస్ చేసి ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. చూడండి, ఆల్ఫా + బీటా + గామా సమ్ ఆఫ్ జీరోస్కి 0 వాల్యూ ఏట ఉంటుంది -b/a, అంటే b ఈజ్ రైట్ ఆన్సర్. ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ జీరోస్కి ఏట అవుతుంది c/a. నెక్స్ట్ ఆల్ఫా + బీటా + గామాకి ఏటు ఉంటుంది వాల్యూ, లాస్ట్ మిగిలింది అది ఒకటే కదా. సో ఆల్ఫా + బీటా + గామాకి ఆన్సర్ ఏ. చూడండి ఎక్కడ ఉంది ఆప్షన్ BCA, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పోలినామియల్. ఏటి క్వాడ్రాటిక్ పోలినామియల్ కాదు, నాట్ ఇచ్చాడు, నాట్ అనేది మీరు మర్చిపోవద్దు. ఏటి కాదు, ఇక్కడ క్వాడ్రాటిక్ పోలినామియల్ ఏటి కాదు అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 చూడండి, ఇది అవుతుంది, ఇది 1 టైం ఇంటర్సెక్ట్ అయింది అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి 2 టైమ్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్. ఇక్కడ చూడండి ఎన్ని టైమ్స్ ఇంటర్సెక్ట్ అయింది, ఎక్స్ఎస్ఎస్కి 1 2 3 టైమ్స్ ఇంటర్సెక్ట్ అయింది, అంటే ఇక్కడ 8 అవుతుంది, 3 zeros వస్తుంది. డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇదే క్వాడ్రాటిక్ పోలినామియల్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా నెక్స్ట్ కూడా మ్యాచింగే. చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్ p of x = x² + 5x + 6 ఇచ్చేసి దాని వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి లేదా అనేది అడుగుతున్నాడు. చూస్తామా, ఫస్ట్ వన్ x² + 5x + 6 ఇచ్చాడు మనకి. x వాల్యూ ఎంత సబ్స్టిట్యూషన్ చేయమంటున్నాడు, -2 చేయండి. -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 × -2 ప్లస్ 6 2 స్క్వేర్ అండ్ -2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 ప్లస్ అండ్ మైనస్ 5 2 ఎంత 10 ఇక్కడ +6 +6 +4 ఎంత +10 -10 ఏట్ అయిపోయింది 0 అయిపోయింది. ఈక్వల్ ఎంత 0 అంటే దీని వాల్యూ ఎంత అయిపోయింది 0. ఇది రైట్. ఓకే, 0 సబ్స్టిట్యూషన్ చేయండి. 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 0 స్క్వేర్ 0 అయిపోయింది, దీని వాల్యూ 0 అయింది, అవునా కదా. దీని వాల్యూ 0 అయిపోయింది, దీని వాల్యూ కూడా 0 అయిపోతే ఎందుకు 5 × 0 5 0 0 ఆన్సర్ ఎంత వస్తుంది 6 రావాలి. 6 ఎక్కడ ఉంది, దీని వాల్యూ 6 అయింది, దీని వాల్యూ ఇది అవుతాయి. సో ఆప్షన్ ఇప్పుడు మనం చూడాలి, ఏకి 2 బికి 3 ఏకి 2 బికి 3 సికి 1 ఇది రైట్ ఆన్సర్. డి ఈజ్ రైట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూస్ ద కరెక్ట్ మ్యాచింగే. చూడండి ఏటవుతాయి, ఇది మీరు చేసుకోవాలి. చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్ ఇది చేయండి మీరు. ఆల్రెడీ దీని మీద బిట్స్ కూడా డిస్కస్ చేసాము. నెక్స్ట్, if p of x is a polynomial of degree 1 and p of a equal 0,
దెన్ ఏ ఈజ్ కాల్డ్, ఏకి ఏట్ అంటారు అంటున్నాడు. ఇప్పుడు ఒక పోలినోమియల్లో p(x) అనే ఒక పోలినోమియల్లో మనం ఈ ఏ సబ్స్టిట్యూషన్ చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుందంటే =0 అయిపోయింది. అయితే అప్పుడు ఈ ఏకి ఏట్ అంటారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి? 0 ఆఫ్ ది పోలినోమియల్ అంటారు. ఓకే, 0 ఆఫ్ p(x) అంటారు. 0 ఆఫ్ p(x). ఓకే, నెక్స్ట్ బిట్. ద డిగ్రీ ఆఫ్ ది పోలినోమియల్ x⁴ మైనస్ x² ప్లస్ 2 ఈజ్. నేను చెప్పాను కదా, డిగ్రీ అంటే మనం ఎయిట్ ఫైండ్ చేయాలి. ఎయిట్ చూడాలి, హైయెస్ట్ పవర్ చెక్ చేయాలి. ఇక్కడ హైయెస్ట్ పవర్ 8 ఉంది, 4 ఉంది. ఇక్కడ 2, ఇక్కడ 8 లేదు. సో హైయెస్ట్ పవర్ 8 ఇక్కడ 4 అంటే ఆన్సర్ 8 అవుతుంది. బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ పోలినోమియల్ ఆఫ్ డిగ్రీ n హెస్. n ఉన్నప్పుడు దాని nth డిగ్రీ ఆఫ్ పోలినోమియల్కి డిగ్రీ 80 అవుతాయి అని అడుగుతున్నాడు. ఆప్షన్ మోర్ దెన్ n జీరోస్ కాదు, ఎట్ మోస్ట్ n జీరోస్. ఎట్ మోస్ట్ n జీరోస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 7th బిట్ చూడండి. జీరో ఆఫ్ ఏ పోలినోమియల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ గ్రాఫికలీ. ఒక పోలినోమియల్ గ్రాఫ్లో మనం రిప్రజెంట్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పోలినోమియల్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పాయింట్స్ వేర్ ద గ్రాఫ్ ఆఫ్ పోలినోమియల్ ఈజ్. అంటే మనం ఏ గ్రాఫ్లో మనం ఏ యాక్సెస్ బేస్ చేసి నంబర్ ఆఫ్ జీరోస్ మనం ఫైండ్ చేస్తామని అడుగుతున్నాడు. ఏ యాక్సెస్ నేను చెప్పాను కదా, ముందు కూడా డిస్కస్ చేస్తాం. ఎక్స్ యాక్సెస్లో ఎన్ని టైమ్స్ ఇంటర్సెక్ట్ అవుతుంది అది అన్ని జీరోస్ ఉన్నట్టు. ఓకే, సో మనం అవుతాయి ఇక్కడ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సెస్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పోలినోమియల్ 3x² y² z⁵. ఇక్కడ చూడండి 8 అన్నాడు, దీని ఒక డిగ్రీ 8 అని అడుగుతున్నాడు. ఇవన్నీ 8 చేయాలి. 2 ఉంది, x² కాబట్టి 2 ఉంది, y² 2 ఉంది, ఇది 5 ఉంది. ఎంత అవుతుంది చూడండి, 5 + 2 7 + 2 ఎంత 9. 9 అనేది ఇక్కడ 8 డిగ్రీ. 9 అనేది 8 అవుతుంది డిగ్రీ. ఓకేనా. చాలామంది హైయెస్ట్ పవర్ కదా అని ఇక్కడ ఇది చూసుకొని పెట్టేస్తారు ఆన్సర్ 5 అని. కాదు, ఇది మోనోమియల్, ఇది బైనోమియల్ ట్రైనోమియల్ కాదు కదా, మీరు హైయెస్ట్ పవర్ చూడాలి. మోనోమియల్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నింటి ఒక పవర్ మనం 8 చేయాలి. వచ్చిన ఆన్సర్ 8 అవుతుంది, ఇక్కడ డిగ్రీ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ బిట్, ఇది లాస్ట్ బిట్ చూడండి. ఇది 8 అన్నాడంటే ద డిగ్రీ ఆఫ్ 12x² y⁴n. ఇది 8 అంటే y⁴n z⁴7 ఈజ్ 12. దీని డిగ్రీ ఇచ్చేసాడు 12 అని. అయితే n వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. ఇది కూడా ఎలాంటి బిట్స్ చాలా రిపీట్ అవుతుంటుంది. ఫస్ట్ మనం 8 చేయాలి, పవర్స్ తీసుకోండి. ఎక్స్లో ఎంత ఉంది 3 ఉంది, వైలో ఎంత ఉంది n ఉంది, జడ్లో ఎంత ఉంది 7. దీని ఒక డిగ్రీ ఎంత అన్న 12. అంటే ఇవన్నీ సమ్ చేస్తే డిగ్రీయే కదా, దేనికి ఈక్వల్ అవుతాయి 12కి. 7 + 3 ఎంత 10. 10 + n ఈక్వల్ ఎంత అవుతుంది 12. సో 10 ఇటు సైడ్ వెళ్ళిపోతే 8 అవుతుంది. n ఈక్వల్ 12 - 10. 12 - 10 ఎంత 2. 2 ఈజ్ ఆన్సర్. n వాల్యూ ఎంత అవుతుంది 2. n ఈక్వల్ ఎంత 2. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఈ బిట్స్ అని మనం డిస్కస్ చేసాం కదా. మీకు ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.